ఈ ప్రైస్ హైక్‌లో నాకు మిగిలేదేమీ ఉండకపోవచ్చు అనేది నిర్మాత గారికి కొంచెం పెయిన్ కలిగి ఉండొచ్చు. కనుక దీనికి సంబంధించి ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సిన బాధ్యత 'పెద్ది నిర్మాత వర్సెస్ ఫిలిం ఛాంబర్' లెటర్‌లో 2 లెటర్‌లు బయటకొచ్చినాయి. ఇవేవి నా దృష్టికి రాకుండానే జరిగిపోయినాయి ఆ! అనేది ఆయన వెర్షన్. ఈ సినిమాకి సంబంధించి మాకు ఒక పరిష్కారం కావాలి. కార్మికులకి పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అవును. అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిన మాట కదా! అదే. దానికి అది బ్రైట్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో హిందీ బెల్ట్‌లోను, తమిళ్ బెల్ట్‌లోను గనక సినిమా మూవ్ అయి ఉంటే మొదటి నుంచి ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకి వ్యతిరేకంగా బలంగా మాట్లాడుతుంది మైత్రిని. భరద్వాజ గారు, 'పెద్దికి' సంబంధించి 'పెద్ది నిర్మాత వర్సెస్ ఫిలిం ఛాంబర్' లెటర్‌లో 2 లెటర్‌లు బయటకొచ్చినాయి. పర్సెంటేజ్ ఒప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళంటారు. పర్సెంటేజ్ విషయం నాకు తెలీదు అని ఈయనంటాడు. అంటే సినిమా ప్రమోషన్ హడావిడిలో ఉన్నాను నేను ఆ టైంలో. ఇవేవి నా దృష్టికి రాకుండానే జరిగిపోయినాయి ఆ! అనేది ఆయన వెర్షన్. హ్మ్. అయితే 7.5%కి అంగీకారం కుదిరింది అనేది ఛాంబర్ వెర్షన్. హ్మ్. అయితే ఈ మేరకు నిజానికి ఆ టైంలో ఒక చర్చ జరిగిన మాట వాస్తవం. ఓపెన్ ప్రెస్ మీట్‌లే పెట్టి మాట్లాడుకున్నారు. డిస్కషన్ అయితే గట్టిగానే జరిగింది. డిస్కషన్ జరిగింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకి సంబంధించి మాకు ఒక పరిష్కారం కావాలి అని అడిగారు. దానికంటే ముందు గిల్ట్ నుంచి ఒక ప్రెస్ మీట్ జరిగింది. జరిగి మీరు 'పెద్ది' సినిమాని అడ్డుకోవటానికే కదా ఇప్పుడు ఈ గొడవలన్నీ పట్టుకొస్తున్నారు అని వాళ్ళు గట్టిగానే మాట్లాడారు. మాట్లాడితే పెద్ద సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి పెద్ద సినిమా, కొంచెం ఆడియన్స్‌ని గ్రాబ్ చేసే సినిమా ఇదే కాబట్టి, ఒక పెద్ద క్రౌడ్ పుల్లర్ సినిమా వచ్చినప్పుడే కదా ఈ విషయం మాట్లాడేది. మిగిలిన సందర్భాల్లో ఎలాగూ వచ్చిన సినిమాలు ఎలాగూ గిట్టుబాటు కావు. అది రెంటలో ఏదో పద్ధతిలో వెళ్ళిపోతాం. పెద్ద సినిమా వచ్చినప్పుడే కదా 4 డబ్బులు చేసుకునేది. ఇప్పుడే మా మీద దయ చూపించండి అని చాలా సబ్మిసివ్‌గా వాళ్ళు మాట్లాడారు. కానీ దాన్ని సీరియస్‌గానే వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేస్తూ ఆయన నాగవంశీ గారైతే ఒక అడుగు ముందుకేసి, మీరు చిరంజీవి గారితోనే పెట్టుకుంటారా? ఆయనకి రిపోర్ట్ చేయాలా? ఆయనకి కంప్లెయింట్ చేయాలా? అని కూడా మాట్లాడేశాడు ఆయన. ఈ మాట్లాడిన తర్వాత వీళ్ళు మేము చిరంజీవి గారిని కలుస్తాము అన్నారు. అదేలేండి. కలుస్తాము అన్నారు. ఆయన రమ్మన్నాడు అపాయింట్మెంట్ ఇచ్చి. అయితే ఆయనకు కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండింది. అది మాట్లాడాడు కూడా ఆయన. ఛాంబర్‌లో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా! ఈ పర్సెంటేజు, ఈ రెంటల్ విధానానికి సంబంధించి. వాళ్ళు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ 2 నెలలు టైం అడిగింది. 2 నెలల తర్వాత కమిటీ చెప్పిన విధి విధానాల ప్రకారం అది అమలు జరగాలి. దానికి అందరూ అంగీకరించి కదా ఆ రోజు సంతకాలు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ వివాదం ఏమిటి అని అడిగాడు ఆయన ఇంటికి పిలిచి. అడిగితే, అయ్యా పెద్ద సినిమా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది. కాబట్టి దీనిలో కూడా మాకేదో తృణమో పణమో వచ్చేలాగా చేస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్తాము. రెండోది అది 2 నెలలు అనేది చాలా ఎక్కువ టైము. ఈ లోపల ఇంకో సినిమా కూడా జారిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పటికి 'పారడైజ్' వచ్చేస్తుంది అనేటువంటి ఇంప్రెషన్ ఉంది. అంటే 'లెనిన్' ఒకటి ఉంది, 'పారడైజ్' ఉంది. 'పారడైజ్' ఉంది. 'ప్రభాస్' సినిమా కూడా వచ్చేస్తుంది అన్న వాతావరణం కనిపించింది. ఫౌజీకి సంబంధించిన వార్తలు కూడా ఏవో సర్క్యులేట్ అవుతున్నాయి. కనుక ఏదో ఒక పెద్ద సినిమా జారిపోతుంది 2 నెలల గ్యాప్‌లో అని అడిగితే ఆయనేం చెప్పాడంటే, జూన్ 30వ తారీఖు లోపు డెసిషన్ వచ్చేలాగా చూడమని నేను చెప్పగలను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి 'పెద్ది' విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దీనిలో మీకు ఏదో మేరకు న్యాయం జరిగేలా చూద్దాం అని చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి ఛాంబర్‌లో జరిగిన డిస్కషన్స్‌లో ఈ 7.5 అనేది బయటకొచ్చింది. అదే వాళ్ళేదో చెప్తున్నారు. లెటర్ పంపించాము, ఈమెయిల్ అది కూడా ఓపెనే. అది కూడా ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన డిస్కషన్‌లో ఆ మేరకు వీళ్ళు అంగీకరించారు. అయిపోయింది. ఇద్దరికీ ఉభయ పార్టీలకి ఉత్తరాలు పంపించేశారు. క్లియర్ అయిపోయింది. ఇది ఈ సినిమా వరకు మాత్రమే అని కూడా అనుకున్నారు. ఇంకొకటుంది 'పెద్ది' సినిమా సంబంధించి తెలంగాణలో ఒకవేళ రేట్లు పెంచుతూ జీవో ఇస్తే మేము ఆ రేట్లని ఆమోదించమన్నారు వాళ్ళు. అది ఓకే. ఆ రేట్లు ఆమోదించమన్నారు. అదయిపోయింది. రేట్లు పెంచితే గనక ఎట్టి పరిస్థితుల్లో 24 క్రాఫ్ట్స్ కార్మికులకి పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అవును. అది
ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి నిర్ణయం. అదే అది ఒక 3 కోట్లు పోతుంది, 3 కోట్లు ప్లస్ పోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. అది నైజాం అది సంబంధించింది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిన మాట కదా! అదే. ఆయన నేను గనక ప్రైస్ హైక్‌కి అంగీకరిస్తే, అది అందులో కొంత వాటా కార్మికులకి చెందాలి. అన్ని విభాగాలకి వెళ్ళాలి అని వాళ్ళు సమ్మె చేసిన సందర్భంగా, సమ్మె సెటిల్మెంట్‌లో భాగంగా వచ్చిన మాట అది. అదేలెండి. ఆ రోజు దాన్ని కూడా అంగీకరించాలి. పైగా దాన్ని ఆయనకి అభినందన సభ జరిపారు సినిమా కార్మికులు. అదే. ఆ అభినందన సభ వేదిక మీద ప్రత్యేకంగా ప్రస్తావించాడది. అందుకని ఖచ్చితంగా దాన్ని మొబలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, దాన్ని ఒప్పుకోవాలి. అది మాత్రమే కాదు, అదొక వివాదము. ఇక్కడ పర్సంటేజ్‌తో పాటు ఈ ప్రైస్ హైక్‌లో కూడా వీళ్ళకి వాటా వస్తుంది హ్మ్. ఎగ్జిబిటర్లకి. హ్మ్. కనుక ఈ ప్రైస్ హైక్‌లో నాకు మిగిలేదేమీ ఉండకపోవచ్చు అనేది నిర్మాత గారికి కొంచెం పెయిన్ కలిగి ఉండొచ్చు. అదొకటి బడ్జెట్ కూడా ఓవర్ బడ్జెట్ అయిపోయిందనేది అదొక పెయిన్ బడ్జెట్ ఉంది. ఓవర్ బడ్జెట్ అయిందనేది ఒక అభిప్రాయం ఉంది ఆయనకి. ఆ! ఉంది. నిజానికి ఆయన మొన్న జరిగినటువంటి వాళ్ళ క్యూ&ఏ సెషన్‌లో కొంచెం డల్‌గానే కూర్చున్నాడాయన. హ్మ్. కూర్చోవడంతో పాటు ఓవర్‌సీస్ పెద్దగా అనుకున్నంత రాలేదు. ఇలా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతూ రెస్పాన్స్ బానే ఉంది. ప్రేక్షకులది అంతా బానే ఉంది. సినిమా ముందుకెడుతోంది. ఇంకా టైం ఉంది. సీన్‌లు కలుపుతున్నాం. ఇంకా రావాల్సిన డబ్బులున్నాయి. త్వరలో బ్రేక్ ఈవెన్ అవుద్దన్నట్టు బ్రేక్ ఈవెన్ మాట్లాడారు. అవుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి ఈ పెయిన్‌తో పాటు ఓవర్‌సీస్‌లో కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదో ఉంది ఈ సినిమాకు సంబంధించి. కనుక దీనికి సంబంధించి ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఛాంబర్‌దే. హ్మ్. అందుకని ఛాంబర్ ఇన్వాల్వ్ అయిందిప్పుడు. ఇన్వాల్వ్ అయ్యి నాకు తెలియదు అంటే కుదరదు. ఓకే. ఎందుకంటే మీ మెయిల్‌కి పంపించిన ఇవి కూడా ఉన్నాయి. రుజువులు ఉన్నాయి మా దగ్గర. మెయిల్, రిజిస్టర్ పోస్ట్ అంటున్నారు. రిజిస్టర్ పోస్టు, అలాగే ఆ రోజు అక్కడ జరిగిన డిస్కషన్‌లో వచ్చిన అవుట్‌కమే గదా అది. హ్మ్. ఆయన లేడు మీటింగ్‌లో. హ్మ్. ప్రొడ్యూసర్ గారు లేరు. కానీ వారి తరపున ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే. ఆ ప్రతినిధుల నుంచి సమాచారం ఎళ్ళుంటుంది గదా! హ్మ్. మొదట వాళ్ళు మాట్లాడిన మాటలైతే చాలా అగ్రెసివ్‌గా ప్రైస్ హైక్‌కి మేము అంగీకరించము అన్నారు. కానీ అంగీకరించారు. అలాగే మిగిలిన అన్ని విషయాల్లోనూ థియేటర్లు కూడా కొంత మేము బెటర్ చేస్తాము అని చెప్పి చిరంజీవి గారి దగ్గర చెప్పారు. ఆయన అడిగాడు. అంటే ఈ డబ్బులొస్తే థియేటర్లు బాగు చేసేటట్లయితే ఈ సినిమాకి ఆ సౌకర్యాలు అందవు కదా అని. హ్మ్. హ్మ్. అంటే లేదండి దీనికి కూడా మేము కొంత చేస్తాము అని చెప్పారు. అహా! ఇటు నిర్మాత వైపు ఆలోచిస్తే ఆయనకేమో నిర్మాతకి పెయిన్ ఉందని మీరు అంటున్నారు. పెయిన్ ఉంది. అది ఈ పెయి టైంలో పెయిన్ ఉన్నప్పటికీ తప్పదు. ఈ టైంలో వీళ్ళు కూడా ప్రెషర్ పెడితే ఇప్పుడు ఏంటి మీకు అనేది. నిజానికి అది బ్రైట్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో హిందీ బెల్ట్‌లోను, తమిళ్ బెల్ట్‌లోను గనక సినిమా మూవ్ అయ్యి ఉంటే, ఇలాంటి ఇష్యూస్ అన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ! అవును. వాళ్ళకి అక్కడ ఎవరు తీసుకున్నారో సినిమాని, వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వాన్సులు వీటిలో నుంచి వెనక్కి ఇవ్వాల్సిన అగ్రిమెంట్ ఇప్పుడు అన్నీ కూడా అలాంటి అగ్రిమెంట్లే రాసుకుంటున్నారు గదా! అవునవును. ఏదైనా పని జరగకపోతే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలి అనే పద్ధతిలోనే అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. గతంలో లాగా లేదు పరిస్థితి. అవుట్ రేట్లు తక్కువ. అవుట్ రేట్లు లేవు అసలు. అసలు. ఎవరు ఎక్కడా చేయట్లేదు. హ్మ్. కాబట్టి ఆ పేమెంట్లు ఏమిటి అనేది ఒకటి ఉండుంటుంది ఆయనకి. అలాగే ఓవర్‌సీస్‌లో రాలేదు అని చెప్పడంలో ఈ అగ్రిమెంట్ల గొడవ అక్కడ కూడా ఉండుంటుంది. ఓకే. ఈ పెయిన్స్ ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ ఇంకో పిక్చర్ ఉంది. హ్మ్. ఆ రిలీజ్‌కి ఇవన్నీ బ్యాక్‌లాగ్స్ కింద మారతాయి. హ్మ్. ఇలాంటి గొడవలు కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలో. ఏదో పాత సినిమాకి సెటిల్మెంట్ కాలేదు అని కొత్త సినిమాని ఆపేసిన కథలు కూడా మనం విన్నాం గదా! ఏది 'అఖండ తాండవం' అదే. టైంలో. అదే. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఆ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. అవన్నీ క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాడు ఈయన. నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమా ఉంది. అవును. కనుక ఈ క్లియరెన్స్ గొడవలో ఆయన బ్రెయిన్ చాలా ఆక్యుపై అయి ఉంది. అందుకని ఆయన ఇది ఇంకొక అదనపు డిస్టర్బెన్స్‌లా చూస్తున్నాడు. ఇప్పుడొచ్చినటువంటి ఛాంబర్ లెటర్. ఉత్తర్వుని. హ్మ్. అందుకని ఆ పెయిన్ అనుకున్నప్పటికీ తప్పదు. అదే. ఈ సెటిల్ చేసి తీరాలి. సెటిల్ చేసి ఇవన్నీ కడిగేసుకుంటేనే నెక్స్ట్ పిక్చర్‌కి హ్మ్. క్లియర్‌గా ఉంటుంది వ్యవహారం. ఓకే. నెక్స్ట్ పిక్చర్‌కి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. డెఫినెట్‌గా అది కొంచెం రీజనబుల్. అది చాలా స్పష్టంగా లోకల్ మార్కెట్ సినిమా.
కాబట్టి పాన్ ఇండియా కమిట్మెంట్స్ ఈ గొడవ ఉండదు. అలాగే ఓవర్సీస్ కూడా రెగ్యులర్గా సినిమాలు తీసుకునే వాళ్ళే తీసుకుంటారు. దీనికి కొంచెం ఎక్కువ వెళ్ళారు. మొదటి నుంచి ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకి వ్యతిరేకంగా బలంగా మాట్లాడుతుంది మైత్రిని. ఓకే. మైత్రి అలాగే ఈయన వంశీ గారు, వీళ్ళిద్దరూ, సితారా వంశీ గారు, మైత్రి రవి గారు, వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్లో కూర్చుని బలంగా మాట్లాడారు. ఆయన ఎంత అగ్రెసివ్గా వెళ్ళాడంటే, నేను హోటల్ పెడతానండి, హోటల్కి ఎవరు రారు, ఏం చేస్తాను నేను, అది సెంటిమెంట్గా కొనసాగిస్తానా మూసేస్తాను కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు నడపలేకపోతే నష్టాలు నడపమని ఎవరు అడగటం లేదు, క్లోజ్ చేసుకుంటే చేసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన. ఓకే. అది కొంచెం ఇబ్బంది పెట్టింది ఎగ్జిబిటర్లు. ఓకే. వాళ్ళు కౌంటర్ చేస్తూ, మా ప్రాపర్టీస్ ప్రైమ్ లొకాలిటీల్లో ఉన్నాయి, కొన్ని 100 కోట్లు చేసే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి థియేటర్లకు సంబంధించి, మమ్మల్ని చులకనగా చూడకండి అన్నారు అటు నుంచి. అదే. ఈ గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో ఈ ప్రొడ్యూసర్ గారు కొంత మైత్రి రిలేషన్స్ ఉన్న వ్యక్తి. దాంతో గిల్ట్ నుంచి ఆపరేట్ చేస్తూ ఈ డ్రామా నడుపుతున్నారా ఓకే. అనేది కూడా ఓ ప్రచారం మొదలైంది బయట. ఓకే. అందుకని అది క్లియర్ చేసుకోవాలన్నా ఈయన ఈ గొడవలన్నీ వదిలించుకోవాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళ రంగంలోకి దిగరు, ఈయనే చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ గొడవ పట్టం కన్నా కూడా సెటిల్మెంట్ ఏదో మేరకు అవగాహన కుదుర్చుకుని సెటిల్ చేసేసి ఇవన్నీ క్లోజ్ చేసేసుకుని నెక్స్ట్ పిక్చర్ రిలీజ్కి క్లీన్ చేసుకోవటం అవసరం. ఓకే. థ్యాంక్ యూ.